వడ్డీ అమౌంట్ని ఎప్పటికప్పుడు ఆర్డీలో కన్వర్ట్ చేశారనుకోండి 5.5-6 ఏళ్ళకి డబుల్ అయిపోతుంది. పోనీ గవర్నమెంట్ ఫిక్స్డ్ లెక్క చూసుకుంటే 7.5 ఏళ్ళు డబుల్. పోనీ 10 ఏళ్ళకి డబుల్ అనుకుందామండి. 1,00,000కి 2, 2కి 4 అవుతుంది కదా. 20 ఏళ్ళు ఉంటే అతని సర్వీసు. అదే 25 ఏళ్ళు ఉంటే 5 లక్షలు అవుతుందిగా, అప్పుడు 6 లక్షలు అవుతుందిగా. మరి ₹1,00,000 అప్పుడు ఇస్తారా? అసలు ఏంటిది లెక్క? ఇది జీవోలో అంటే మన చేతికి మట్టి అంటుకోకుండా దులిపేసే ప్రయత్నం చేశారు అంతే. అంటే ఇచ్చానన్న పేరుకే తప్ప అక్కడ ఏమి ఉండదు. బకాయి ఇవ్వకపోతే ఇంకెందుకు అసలు డిఏ ఇచ్చినట్టే పెన్షనర్లని అంతే. ఇది ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు వెంటనే గగ్గోలు ఎత్తేసినాయి, వాళ్ళ అనుకూలురే ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉంది, పరిగెత్తుకెళ్ళి మమ్మల్ని అంతారు ఉద్యోగులు అని చెప్పారు. దాంతో అర్జెంటుగా దీని అయ్యో ఇదంతా ఉద్యోగ సంఘాల వాళ్ళ పేరేంటి ఉన్నతాధికారులు తప్పంట, వాళ్ళకి రాదా ఇది? వాళ్ళు అట్లా పిచ్చి పని చేస్తారా? ప్రభుత్వానికి చెప్పకుండా చేస్తారు, ప్రభుత్వం చెప్పకుండా చేస్తారా? వాళ్ళు మనసు చంపుకునే చేయాలి. ఆర్థిక శాఖ వాళ్ళే కదా చేసేది, జీవో ఇచ్చేది. ఆర్థిక శాఖలో ఉండేటటువంటి ఉద్యోగికి డబ్బులు రావా? నాకు వద్దులే, నేను రిటైర్మెంట్ అయ్యాక తీసుకుంటాను అనుకుంటాడు ఎవడన్నా. అంటే మనం ఒక రాయి వేసేసాం. ఇది ఉద్యోగ సంఘాలు కనుక కామ్గా ఉండేది, దబాయించేసేసి సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు, ఎగిరి గంతులు వేస్తున్నారు అని చెప్పేస్తే అయిపోతుంది.